ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 90వ కీర్తన 17వ చరణం. మన దేవుడైన యెహోవా ప్రసన్నత మన మీద ఉండునుగాక. మన చేతి పనిని మనకు స్థిరపరుచుము. మా చేతి పనిని స్థిరపరుచుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలందు మనతో వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మోషే చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడంటే, మన దేవుడైన యెహోవా ప్రసన్నత మన మీద నుండునుగాక. మన చేతి పనిని మనకు స్థిరపరచును. మరలా అంటున్నాడు కదా, మన చేతి పనిని స్థిరపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన అంతా కూడా మోషే చేసిన ప్రార్థన మనకు కనపడుతుందండి. చూడని అంటున్నాడు కదా, మన దేవుడైన యెహోవా ప్రసన్నత మన మీద ఉండునుగాక అంటున్నాడు. హల్లెలూయ. ఆయన ప్రసన్నత నీ మీద ఉంటే ఆయన చేతి పనులన్నీ కూడా, నువ్వు చేస్తున్న ప్రతి చేతి పనిని స్థిరపరుస్తాడు. ఆ ప్రసన్నత నీ కుటుంబం మీద ఉంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు అక్కరతలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన ప్రసన్నత ఎటువంటిదంటే గొప్ప వెలుగుకరమైన ప్రసన్నత. ఆయన వెలుగు, ఆ సూర్యకిరణాలు, ఆ మహిమ కలిగిన ఆ సూర్యకిరణాలు నీ మీద ఉదయిస్తే, ప్రభు దయ అనే సూర్యకిరణాలు నీ మీద ఉదయిస్తే నీ పనులన్నీ కూడా స్థిరపరుస్తాడు. నువ్వు చేస్తున్న ఏ పనైనా స్థిరపరుస్తాడు. నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించినట్లుగా ఆ ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రసన్నత నీ కుటుంబం మీద ఎందుకు ఉండకూడదు? నీ బిడ్డల మీదకి ఎందుకు రాకూడదు? ఉండునుగాక. నీ కుటుంబాల మీద ఉండునుగాక. నీ కుటుంబ తరతరాలు ఆయన ప్రసన్నత ఉండునుగాక. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన వెలుగు మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమాత్మతో నింపబడిన వాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వెలుగు ఎలా ఉందంటే అంత కూడా ప్రపంచం అంతా కూడా నింపబడి ఉన్నది. ఆయన ప్రసన్నత అంతా కూడా నింపబడి ఉన్నది. ఆ ప్రసన్నతలో లేక అనేక మంది చీకటిలో పడిపోయి, చీకటిలో ఎంతో మంది కొట్టి మిట్టాడుతున్నారండి. ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో, పాపంలో లోకములో కురుగుపోయి వారి పాపం అనే చీకటిలో వారి పాపాన్ని కురుకుని ఎలా ఉంటున్నారు తెలుసా? పాపములో చీకటిలో మమ్మల్ని ఎవరు చూడలేదులే అన్నట్లుగా ఉండి, ఆ వెలుగు వారి మీద లేక, ఆ దేవుని ప్రసన్నత వారి మీద లేక పాపానికి బానిసలైపోతున్నారు. పాపంలో పడిపోతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయండి. ఎందుకో తెలుసా? యెహోవా దేవుని ప్రసన్నత వారి కుటుంబం మీద లేదు గనుక ఆ ప్రసన్నత ఉన్న కుటుంబము ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతున్నది. ఆయన ప్రసన్నత నీ కుటుంబం ఉండునుగాక. నీ కుటుంబము దీవించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన కుటుంబాలు చూస్తే ఆయన ప్రసన్నత లేక లోకములో చీకటిలో పాపములు పడిపోయి, శరీర ఆశ, నేత్రాశ, జీవపడంబాల్లో పడిపోయి ఎంతగా పాపంలో కూరుకుపోతున్నారంటే, కుటుంబంలో ఒక్కరికి కూడా పరిశుద్ధత లేదండి. ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించే దాఖలే లేవు. వారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఆ సాతానుడు చీకట్లోకి లాక్కి వెళ్ళిపోయి వారిని మరణానికి అప్పచెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రసన్నత నీకు ఉంటే మరణం నీ దగ్గరకు వచ్చినా కానీ నువ్వు మరణాన్ని జయించగలుగుతావు. ఎందుకంటే ఆయన ప్రసన్నత నీ మీద ఉంటే నువ్వేదైనా జయించగలుగుతావు. శోధన జయించగలుగుతావు, శ్రమ జయించగలుగుతావు, నిందల అవమానాల ఏమైనా పర్లేదు. నువ్వు ఆయన ప్రసన్నత నీ మీద ఉంటే నువ్వు సమస్తము జయించగలుగుతావు. ఆ రోజు మోషేకి దేవునికి ఉన్న ప్రసన్నత ఎంత గొప్పదో, దేవుని ప్రసన్నత ఆయనకు మోషేకి బాగా తెలుస్తుంది. హల్లెలూయా. ఆ దేవునితో మాట్లాడటానికి మోషే కూడా 40 దినాలు ఉపవాసం ఉండిచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చిన తర్వాత, దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆయన ముఖంలో ఉన్న ప్రసన్నత చూడలేకపోయారు. ఏంటి అంటే ఆయన ముఖమంతా కూడా వెలుగు మహిమ కలిగిన ఆ పరిశుద్ధతతో నింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రసన్నత యొక్క గొప్ప విలువ, ఆ శక్తి మోషేకి తెలుసు. కనుక ఆయన ప్రసన్నత ఇశ్రాయేలు మీద ఉండునుగాక అని ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు కూడా మన మీద ఉండునుగాక. ఆయన ప్రసన్నత నీ పిల్లల మీద ఉండునుగాక, నీ కుటుంబంలో ఉండునుగాక, నీ సంతతి మీద ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు నీ చేతి పనులన్నీ కూడా స్థిరపరిచి అభివృద్ధిలోకి నడిపించునుగాక. చిన్న వాగ్దానము నీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుని నీరు కట్టి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.